కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పునరుద్ధానము గురించి, యేసు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు అనే విషయము చాలా వివరంగా రాయబడిందనమాట. యేసు ప్రభువు మరణించి మరణములో లేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. జీసస్ ఈజ్ రిజన్, జీసస్ ఈజ్ రిజన్ ఇండీడ్. యేసు లేచాడు, యేసు వాస్తవంగా లేచాడు, యేసు నిజముగా లేచాడు, ఆయన సమాధిలో లేడు. ఈ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానం గురించి, అలానే యేసును వెంబడించిన వారి పునరుద్ధానం గురించి రాయబడింది. బాడీలీ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ ద బాడీలీ రిజరక్షన్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. యేసు శరీర పునరుద్ధానము ఆల్రెడీ జరిగిపోయింది, మరియు యేసును వెంబడించిన, యేసును నమ్మిన వారి యొక్క శరీర పునరుద్ధానము కూడా భవిష్యత్తులో జరగబోతుంది అనే విషయాలను ఈ అధ్యాయము చాలా చక్కగా వివరిస్తుంది మనకు. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములు ఎంత ప్రాముఖ్యమైనవో మనకి బైబిల్ చదివితే అర్థమవుతుంది. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అంటే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను అని ఉంది బైబిల్లో. అంటే మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము శిలువ మరణమునకు యేసు అప్పగించబడ్డాడు. అక్కడే మరొక మాట రాయబడింది, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుటకు పునరుద్ధానుడయ్యాడు అని రాయబడింది. అది ఎక్కడ రాయబడిందంటే రోమన్స్ 4:25లో చూస్తాం మనం. అది ఓపెన్ చేయాల్సిన పని లేదు. కానీ అక్కడున్న విషయం ఏంటంటే, మన పాపముల కొరకు ఆయన మరణానికి, శిలువ మరణానికి అప్పగించబడ్డాడు అన్నది ఎంత వాస్తవమో, మనలను నీతిమంతులుగా తీర్చుటకు తిరిగి లేచాడు, సమాధిని జయించి లేచాడు అన్నది కూడా అంతే వాస్తవం. కాబట్టి క్రిస్టియన్ ఫెయిత్ అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే రిజరక్షన్ మీద ఆధారపడి ఉంది, పునరుద్ధానము మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పునరుద్ధానమును నమ్ముతాడు. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితములో పునరుద్ధానము అనేది వ్యక్తిగత అనుభవపూర్వకమైన సత్యము లేదా నమ్మకము అని మనం చెప్పవచ్చు. అంటే ప్రతి క్రైస్తవుని టచ్ చేసి నువ్వు పునరుద్ధానమును నమ్ముతున్నావా అని అంటే, ఎస్ నేను నమ్ముతున్నాను, ఇండీడ్ ఈజ్ రీజన్, నిజముగా ఆయన లేచాడు అని ప్రతి క్రైస్తవుడు బదులిస్తాడు. ఇది క్రైస్తవులు నమ్మేటువంటి విషయం. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న భాగాన్ని మనం చదివాం కదా. ఆ రోజుల్లో కొరింథు పట్టణము, మరి ఈ కొరింథులో ఎక్కువ గ్రీక్ ఫిలాసఫీ పనిచేస్తూ ఉండేది. అంటే అది ఒక గ్రీక్ సిటీ. కాబట్టి గ్రీక్ ఫిలాసఫీ చెప్పేది ఏమిటంటే, శరీరము ఒక చెరసాల, అందులో ఆత్మ బంధించబడింది అని గ్రీక్ ఫిలాసఫీ చెప్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మరణించినప్పుడు శరీరము అనే చెరసాల నుంచి ఆత్మ విడుదల పొందుకున్నది, ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి మరణము తర్వాత మరలా ఈ ఆత్మ ఈ శరీరంలోనికి రావటము, పునరుద్ధానము జరగటము అన్నది ఇంపాసిబుల్, అది జరగదు. చెర నుంచి ఆత్మ విడిపించబడింది, మరలా చెరసాలగా ఉన్న శరీరములోనికి ఆత్మ రాదు అని అక్కడున్నటువంటి గ్రీక్ ఫిలాసఫీ చెప్తూ ఉండేది. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కొరింథ పట్టణంలో ఉంది. కాబట్టి కొంతమంది ఆ మాటను నమ్మటం ప్రారంభించారు. నిదానంగా అది క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి పౌలు దీన్ని అడ్రస్ చేయదలుచుకున్నాడు. అంటే పునరుద్ధానము లేదు అనేది ఇక అందరూ నమ్మటం మొదలెడితే ఇక అది క్రైస్తవులు కూడా నమ్మి అసలుకే మోసం జరుగుతుందని, దానిని మరి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి, అలాంటిది జరగకుండా పునరుద్ధానము గురించి వివరంగా ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి పౌలు ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పునరుద్ధానము అన్నది వాస్తవం, యేసు పునరుద్ధానుడు అయ్యాడు. వాళ్ళకి వెంటనే అర్థం కావట్లేదు. కాబట్టి పౌలు కొంచెం విభిన్నంగా చెప్పాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాడు. సరే ఏమంటారు మీరు, పునరుద్ధానము లేదంటారా? సరే పునరుద్ధానము లేదనే అనుకుందాం కూసేపు. పునరుద్ధానము లేదు అంటే యేసు పునరుద్ధానుడు అవ్వలేదనే కదా అర్థం. అంటే యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడు, మృతుడయ్యే ఉన్నాడు, తిరిగి లేవలేదనే కదా అర్థం. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే ముందు జరిగిందంతా వ్యర్థం.
క్రైస్తవ్యమే వ్యర్థం. యేసు ప్రభువు తిరిగి లేవలేదు అంటే క్రైస్తవ బోధ వ్యర్థం, క్రైస్తవుల విశ్వాసం వ్యర్థం, క్రైస్తవుల జీవితం వ్యర్థం. అంతేకాదు దౌర్భాగ్యం అని కూడా రాస్తాడు. అంటే పునరుద్ధానమే జరగకపోతే క్రైస్తవుల జీవితాలు దౌర్భాగ్యం అంటాడు. అంటే వారి జీవితాల వల్ల, వారు చెప్పేదాని వల్ల, వారు చేసేదాని వల్ల ఏమీ ఉపయోగం లేదు అంటాడు. పునరుద్ధానమే జరగకపోతే యేసు పుట్టుక, యేసు జీవితం, యేసు బోధలు, యేసు శిలువ కార్యం ఇవన్నీ వ్యర్థం, ఇవన్నీ వ్యర్థము అంటున్నాడు. అర్థమవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీరు బాగా దాన్ని గ్రహించగలుగుతారు. 2023లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది, మన దేశంలోనే జరిగింది అది. సో ఇండియన్ టీం, భారతదేశంలో ఉన్న క్రికెట్ టీం మరి లీగ్ దశలో అన్ని కంట్రీస్ మీద విజయం సాధించుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్స్కి వచ్చేటప్పటికి 1,00,000 మంది పైగా ప్రేక్షకుల సమక్షంలో, ప్రధాన మోడీ గారి యొక్క సమక్షంలో మరి ఎన్నో దేశాలను జయించుకుంటూ వచ్చినటువంటి ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సో దేశమంతా నివ్వెరబోయింది, బాధపడ్డారు, చాలామంది వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు, భోజనాలు కూడా చేయలేదు చాలామంది ఆ రోజు. కారణం ఏంటంటే ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం. సో అప్పుడు విరాట్ కోహ్లీ అప్పటి వరకు ఎన్నో పరుగులు చేశాడు, రోహిత్ శర్మ ఎన్నో పరుగులు చేశాడు, అంటే వేరే టీం ఎవరు అన్ని పరుగులు చేయలేదు. అప్పటి వరకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇండియా. సో అవన్నీ చెబుతుంటే అందరూ అంటారు ఫైనల్ ఓడిపోయిందిగా అండి, ఇంకెందుకు అంతా. అంటే ఫైనల్ మ్యాచ్ ఓడిపోవటం వలన మిగిలిన క్రెడిట్ అంతా, అప్పటి వరకు వచ్చిన పర్ఫార్మెన్స్ అంతా, అప్పటి వరకు ఉన్న స్కోర్స్ అన్నీ ఎవరు లెక్క చేయట్లేదు, ఫైనల్ గెలవలేదు కదా. అలానే యేసు ప్రభు పుట్టుక గొప్పది, యేసు ప్రభు జీవితం గొప్పది, యేసు ప్రభు బోధలు గొప్పవి, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చాలా గొప్పవి. యేసు ప్రభు జీవితమే అనేకుల్ని ప్రభావితం చేసేటువంటి నిష్కల్మషమైన పాపరహితమైన జీవితం. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదు కాబట్టి ఇదంతా శుద్ధ దండగా, దీనివల్ల ఉపయోగం లేదు, ఇదంతా వ్యర్థమే అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేవలేదో, పునరుద్ధానుడు కాలేదో, ఇక మిగిలిందంతా వ్యర్థమే అని 3 సార్లు మాట్లాడాడు. యూజ్లెస్, వర్త్లెస్, వెయిన్ అని అన్నాడు. అంటే క్రైస్తవుల విశ్వాసం వ్యర్థం, క్రైస్తవుల జీవితం వ్యర్థం, క్రైస్తవులు పాపములోనే ఉన్నారు, క్రైస్తవ బోధ అంతా వ్యర్థము అంటున్నాడు. కాబట్టి మనందరం గ్రహించవలసింది ఏంటంటే యేసు పునరుద్ధానుడు అవ్వటం అన్నది కంపల్సరీ, మ్యాండేట్ అన్నమాట, ఎసెన్షియల్ అన్నమాట. దేవుడికి స్తోత్రం. నిజముగానే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇది వాస్తవం, ఇది నిజముగా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుడు తిరిగి పునరుద్ధానుడు అవ్వడం వలన ఎన్నో విషయాలు మనం పొందుకున్నాం. ఈ విధంగా పౌలు వాళ్ళకి విడమరిచి చెప్తున్నాడు, పునరుద్ధానము వలన ఏవేవి మేలులు కలిగాయో, పునరుద్ధానము వలన క్రైస్తవ ప్రపంచానికి జరిగిన మేలేంటో వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ మనం ధ్యానించము, కానీ కేవలం 3 విషయాలు మనం ధ్యానిస్తాం. మొదటిది విశ్వాసము, రెండవది పాపము, మూడవది జీవితము. మొదటిది విశ్వాసము, రెండవది పాపము, మూడవది జీవితము. ఈ 3 మనము ఇప్పుడు ధ్యానిస్తాము. యేసు పునరుద్ధానుడవటం వలన ఈ 3 ఎలాగా ఆయన పునరుద్ధానముతో లింక్ అయి ఉన్నాయో నేను ఒకదాని తర్వాత ఒకటి వివరిస్తాను. ఫస్ట్ పాయింట్ చూద్దాం, విశ్వాసము. 14వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఆ మాట గుర్తుంచుకోండి. పౌలు ఏమంటున్నాడంటే, ఏంటి మీరు పునరుద్ధానం లేదంటారా? అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు కాలేదా? అయితే మీ విశ్వాసం వేస్ట్. ఓ క్రైస్తవులారా, మీ విశ్వాసము వ్యర్థమైపోయింది అంటున్నాడు. అసలు క్రైస్తవుల విశ్వాసం వ్యర్థమవటం ఏంటి? దీనికి దానికి లింక్ ఏంటి వివరిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో బోధలు చేశారు. ఆయన బోధల్లో ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేశారు. యేసు ప్రభు లోకానికి వచ్చి ఏమన్నాడంటే, నేను లోకానికి ఎలా వచ్చానో తెలుసా, నేను మీకు ఏమై ఉన్నానో తెలుసా అని ఆయన ఒక పాయింట్ చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్పారు.
ఆయన బోధ వినటానికి వచ్చిన వారందరికీ ఈ మాట చెప్పారు. ఏమనంటున్నాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అంటే ఇక్కడ మాత్రమే కాదు, అక్రాస్ బైబిల్ మీరు చూసుకున్నట్లయితే యేసు ప్రభు చెప్పినటువంటి సెంట్రల్ పాయింట్ ఏంటంటే, ఇదిగో నా బోధ జాగ్రత్తగా వినండి, నేను మార్గమై ఉన్నాను, నేనే మార్గం. అంటే ఒకడు తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే రావాలి. పై ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక ల్యాడర్, ఒక నిచ్చెన ఎలా అవసరమో అలానే ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి రావాలంటే నేను పరలోకానికి మార్గం, నా దగ్గరికి రండి, నేను పరలోకానికి మోక్షానికి మార్గం, నేనే, రండి అని పిలిచాడు ఆయన. అంతేకాదు ఆయన ఇంకొక మాట అన్నాడు, నేనే జీవము, మనిషికి నిజమైన జీవము ఇచ్చేది నేనే, నాలో జీవం ఉంది, ఆ జీవాన్ని మీకు ఇస్తాను, నిత్య జీవము నేను ఇస్తాను, నేను జీవాహారముగా మీ అందరికీ ఇవ్వబడుటకు వచ్చాను, నా దగ్గరికి రండి అన్నాడు. నేను మార్గము అన్నాడు, నేను జీవము అన్నాడు, మూడవది నేను సత్యము అన్నాడు. నా మాటలు నమ్మండి, నేను మార్గము అని చెప్పాను కదా, నేను సత్యము, నేను జీవము అని చెబుతున్నాను కదా, నేను చెప్పే ప్రతి మాట సత్యము, నా మాట నమ్మండి అని యేసు ప్రభు బోధించడం ప్రారంభించాడు. మీలానే చక్కగా కూర్చొని బోధ వింటున్న వాళ్ళందరికీ ఆలోచన కలిగింది, అరే ఇదేదో బాగుంది, యేసు ప్రభు చెప్తున్న బోధలో వాస్తవం ఉన్నట్టుంది. మార్గం అంటున్నాడు అంటే మనుషులమైన మనము మోక్షము వెళ్ళాలంటే, పరలోకము స్వర్గము వెళ్ళాలంటే ఈయనే నిచ్చెనట, ఈయనే మార్గమట, ఈయన దగ్గరికి వెళదాం, ఈయనే జీవమట. అంటే మరణించినప్పటికీ మరణములో నుంచి లేవగలిగినటువంటి జీవం ఈయనలోనే ఉందంట, నిత్య జీవము ఈయనే అట అని వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ విని, ఈయన సత్యమట అంటే ఈయన అబద్ధం చెప్పడు, ఖచ్చితంగా సత్యమే చెప్తాడని చెప్పి అలా కూర్చున్న వాళ్ళందరూ యేసు ప్రభువును నమ్మటం ప్రారంభించారు. అయ్యా నమ్ముతాం, నువ్వే మార్గం అంటున్నావుగా, నువ్వే జీవం అంటున్నావు కదా, నువ్వే సత్యం అంటున్నావు కదా అని నమ్మటం ప్రారంభించారు. వాళ్ళు యేసు మీద విశ్వాసము ఉంచడం ప్రారంభించారు. ఇక వాళ్ళు యేసు వెంటే పోతున్నారు. అయితే కొన్ని నెలలు గడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యేసు ప్రభు సిలువకెక్కే సమయం వచ్చింది. సిలువకెక్కేటప్పుడు మరలా చెప్పాడు, ఏం భయపడొద్దు, నేను జీవమై ఉన్నాను, నేను మరణాన్ని మృంగుతాను, మరణాన్ని మృంగి మృత్యుంజయుడనై మరణములో ఉండకుండా మరలా జీవములోనికి వస్తాను, నేను మీ పాపముల నిమిత్తం హింసించబడి సిలువ వేయబడి మరణించి 3వ దినాన లేస్తాను, సత్యము, నేను మార్గము, నన్ను నమ్మండి అని మరలా ధైర్యం చెప్పాడు. సో వీళ్ళందరూ అనుకున్నారు, ఏం కాదు, మా యేసు ప్రభు జీవము, మరలా లేస్తాడు, మార్గము, ఆయన మరలా మాకు కనిపిస్తాడు, ఆయన సత్యము, చెప్పిందంతా వాస్తవము అని నమ్మారు. ఈయన సిలువకెక్కాడు, సిలువలో హింసించబడి పాపభారాన్ని మోసి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే, ఇలా జరగలేదు, ఇలా జరిగిందని నన్ను ఊహించుకోండి కుసేపు. చిన్నప్పుడు పిల్లలకు అర్థం అవ్వడానికి లెటర్స్ కన్సిడర్ అంటారు కదా మ్యాథ్స్లో, లెటర్స్ కన్సిడర్ x = y, x = y కాదు, కుసేపు ఊహించుకోండి అంటారు అంతే. సో అలానే ఇలా జరగలేదు కానీ జరిగిందని ఊహించుకోండి కుసేపు. 3 రోజులు గడిచిపోయింది, యేసు ప్రభు మరణాన్ని జయించి బయటికి రావట్లా, సమాధిలోంచి బయటికి రావట్లా. శిష్యులు సమాధి చుట్టూ తిరుగుతున్నారు, ఏంటి లేస్తున్నాడు, లేకపోవట్లేదు, సరే కొన్ని రోజులు ఆగుదాం, కొంచెం టైం పట్టిందేమో, లోపల ఏమైనా కొంచెం పని ఎక్కువ పడిందేమో, కొన్ని రోజులు ఆగుదామని చెప్పి 10 రోజులు ఆగారు, ఇంకా రాలా. నెల ఆగారు, రాలా. 6 నెలలు ఆగారు, రాలా. ఇక 6 నెలలు ఆగాక వీళ్ళకి గుబులు మొదలైంది, వీళ్ళకి అనుమానం మొదలైంది. ఈయన ఏమన్నాడు, బతుకున్నప్పుడు జీవం అన్నాడు కదా, అంటే నాకు చావు లేదు, మీ కొరకు నేను మరణాన్ని మృంగి మరణాన్ని జయించి మరలా ఆ మరణపు లోయలో నుంచి పైకి లేచి జీవములోనికి వస్తానని చెప్పాడు కదా, మరేంటి 6 నెలలైపోయింది, ఇంకా మృతుల మధ్యలోనే ఉన్నాడు, సజీవుడై బయటికి రాలేదు, అంటే ఈయన జీవము అని చెప్పిన మాట నమ్మదగునా? వాళ్ళ విశ్వాసం షేక్ అవుతుంది, ఏంటి రావట్లేదు ఇంకా అని ఆయన మీద అనుమానాలు మొదలయ్యాయి. ఈయన ఏమన్నాడు, నేనే మార్గము అన్నాడు, నేనే మార్గము అంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్లే మార్గం, మరేంటైనా ఇక్కడ ఆగిపోయాడు, అంటే సమాధి దగ్గరే ఆగిపోయాడేంటి, సమాధి దగ్గరే డెడ్ ఎండుకు వచ్చేసాడేంటి? ఈయనే మార్గం అన్నాడు, ఎక్కడ తీసుకెళ్ళి మనల్ని డెడ్ ఎండుకు తీసుకెళ్ళేటి. ఒకరోజు నేను హైదరాబాద్లో ఒక లొకేషన్కి వెళ్ళడానికి, ఒక ప్లేస్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకున్నాను. సో అక్కడికి వెళుతున్న క్రమంలో నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుంటే ఆ గూగుల్ మ్యాప్స్ నన్ను ఎక్కడ తీసుకెళ్ళాయి అంటే, ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్డంగా గోడ కట్టుంది, లెఫ్ట్ లేదు రైట్ లేదు, అడ్డంగా అంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయాను నేను. మ్యాప్ ఏమో వెళ్ళునన్ను అంటుంది, ఏంటి వెళ్ళేది డెడ్ ఎండ్, అక్కడ ఎక్కడికి వెళ్తాను అంటే మ్యాప్ నాకు ప్రామిస్ చేసింది, ఐ విల్ టేక్ యూ దేర్, నేను నిన్ను అక్కడ తీసుకెళ్తానంది, కానీ ఎక్కడ తీసుకెళ్ళిందంటే డెడ్ ఎండ్లో పెట్టింది నన్ను.
ఇప్పుడు సేమ్ శిష్యులు కూడా నువ్వు మార్గం అన్నావు కదా, నిన్ను నమ్మేవయ్యా మేము, కానీ నువ్వు సమాధిలో ఉండి రావట్లేదు, నువ్వు డెడ్ ఎండ్ అయిపోయావు అంటే ఇక నువ్వు మరణాన్ని దాటి రానప్పుడు మార్గము అని నువ్వు చెప్పిన మాట సత్యమేనా? నమ్మొచ్చా నిన్ను? అసలు మా మార్గం ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు సత్యం అన్నావు కానీ నువ్వు చెప్పింది అబద్ధం అని అనిపిస్తుంది అనేటువంటి గలిబిలికి శిష్యులు గురవుతున్నారు. ఎందుకంటే 6 నెలల నుంచి యేసు ప్రభు లెగవలేదు. కానీ దేవుడికి అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకవేళ యేసు పునరుద్ధానుడు కాకపోతే మీ విశ్వాసము వ్యర్థమే. అర్థమైంది? ఇప్పుడు మనం చదివిన వచనం అర్థం అది. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమే. ఎందుకంటే మన విశ్వాసం అంతా ఆయనలో పెట్టుకున్నాం. ఆయనే చచ్చిపడి ఉంటే మనకి ఇంకా నిరీక్షణ ఎక్కడది? మన విశ్వాసము పోయినట్టే కదా. కానీ దేవుడికి స్తోత్రం, యేసు అలాగ మృతులలో లేడు. దేవుడికి స్తోత్రం, యేసు మృతును గెలిచాడు. ఆయన మరణమును జయించి మృత్యుంజయుడిగా పైకి లేచాడు. సమాధిని జయించి సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రం, యేసు చెప్పినట్టుగానే 3వ దినమున లేచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? యాజ్ హీ సెడ్, అంటే ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున ఆయన లేచాడు. లేవగానే శిష్యులు గంతులు వేసుంటారు. లేవగానే శిష్యులకి ఆ సమయంలో అర్థం కాకపోయినా తర్వాత అపొస్తలుల కార్యం వెళ్ళిన తర్వాత మనకేమర్థమైందంటే శిష్యులు చాలా ధైర్యంగా ఉన్నారు. మమ్మల్ని చంపుతారా? చంపుకోండి, మాకు నిత్య జీవం ఉంది. యేసు మాకు నిత్య జీవం ఇచ్చాడు. మరణించిన మరణపు లోయలో నుంచి ఉవ్వెత్తున ఎగిసి దేవుని సింహాసనం మీదకి వెళ్ళగలిగేటువంటి జీవాన్ని ఆయన మాకిచ్చాడు. మేము నమ్మినవాడు మృత్యుంజయుడు, ఆయనను నమ్మినాము కాబట్టి మాకు కూడా నిత్య జీవము అని వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ మార్గమే నిజమైన మార్గమని బోధించారు, ఈయనే సత్యమని బోధించారు. కాబట్టి వీరి విశ్వాసము దృఢపరచబడింది. కారణం యేసు లేచాడు. యేసు పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క విశ్వాసాన్ని యేసు యందు విశ్వాసం ఉంచారు. యేసు మీదే విశ్వాసం ఉంచారు. ఆ రోజు శిష్యులు మాత్రమే కాదు, 2000 సంవత్సరాల చరిత్ర మీరు చూడండి. ఎన్నో వందల వేల లక్షల మంది క్రైస్తవులు ఇప్పటికీ యేసు ప్రభువును నమ్ముతున్నారు. కారణం ఏంటంటే ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. గుర్తుంచుకోండి, క్రైస్తవ్యము అనేది ఒక మతాన్ని నమ్మడం కాదు, ఒక వ్యవస్థను నమ్మడం కాదు, ఒక విధానాన్ని నమ్మడం కాదు. క్రైస్తవ్యము అంటే ఒక వ్యక్తిని నమ్మడం. ఎవరా వ్యక్తి అయ్యా అంటే యేసు. అందుకే యేసు యందు విశ్వాసము. ఎందుకంటే యేసులోనే ఉంది జీవము, యేసే మార్గము, యేసే సత్యము. క్రిస్టియన్ ఫెయిత్ ఎవరి మీద అంటే యేసు మీద. ఒక డినామినేషన్ మీద కాదు మన విశ్వాసము, ఒక శాఖ మీద కాదు మన విశ్వాసము, ఒక మతము మీద కాదు మన విశ్వాసము, ఒక వ్యక్తి మీద. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నా ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నిత్య జీవం కావాలా? నీకు నిత్యత్వము కావాలా? పరలోకమునకు మార్గమై ఉన్నటువంటి యేసు దగ్గరికి రా. యేసును నమ్ము, ఒక మతాన్ని నమ్మొద్దు, యేసును నమ్ము. యేసు నిత్య రాజ్యానికి వారసుడిగా నిన్ను చేస్తాడు. కారణం ఏంటయ్యా? అయ్యా అంత గట్టిగా బల్లగుద్ది ఎలా చెప్పగలుగుతున్నావు యేసు ఇస్తాడని? ఒకే ఒక్క కారణం, ఆయన సమాధి తెరవబడింది, ఆయన సమాధిలో లేడు. అదే నాకు నిరీక్షణ, ఆయన జీవం ఇస్తాడని. ప్రపంచంలో ఏ సమాధికైనా మీరు వెళ్ళండి, మూయబడిన సమాధే మీకు కనిపిస్తుంది. కానీ ప్రపంచంలో యేసు సమాధి ఒక్కటే తెరవబడింది. దాని అర్థం ఏంటంటే అందులోకి వెళ్ళి బయటికి వచ్చిన వ్యక్తి మృత్యుంజయుడని అర్థం. ఆయన మృతమును జయించాడు. ఆయనను వెంబడించే వారందరికీ కూడా ఆయన తీస్తాడు. సో ఈ విధంగా నిత్య జీవాన్ని పొందుకోవాలి. కానీ చాలామందికి ఈ విషయం అర్థం కాక ఇంకేదో ప్రయత్నిస్తూ ఉంటారు. రీసెంట్గా మన ప్రపంచంలో కూడా రీసెర్చ్ జరుగుతుంది. అంటే లాంగ్ లాస్టింగ్ లైఫ్ కొరకు, అంటే ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం 70, 80, 100, 200, 300 సంవత్సరాలు బ్రతకాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు, బ్రైన్ జాన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి డోంట్ డై అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేశాడు. డోంట్ డై, చావాల్సిన పని లేదు. ఆయన పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఏంటంటే ది మ్యాన్ హూ వాంట్స్ టు లివ్ ఫర్ ఎవర్ అని పెట్టుకున్న ట్యాగ్ లైన్ అనమాట ఆయనకి. అంటే నేను చావను అంతే అని ఒక కంపెనీ పెట్టాడు. చాలా రీసెర్చ్ చేస్తున్నాడు. అతని చుట్టూతో 30 డాక్టర్లు ఉంటారు. రోజుకి అతను 40 నుంచి 50 మెడిసిన్స్ మింగుతాడంట. కొన్ని ఇంజెక్షన్స్ ప్రతిరోజు అతనికి ఇస్తారంట. అలానే బ్లడ్ ప్లాస్మా అంటారు కదా, ఆ థెరపీ చేస్తారు. చాలా రీసెర్చ్ చేస్తున్నారు అతని బాడీ మీద. 49 years జాన్సన్
25 ఇయర్స్ యంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. పైకి కనిపించడం మాత్రమే కాదు, అతని లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ, అంటే బాడీ పార్ట్స్ అన్నీ ఒక 25 ఇయర్స్ యంగ్ పర్సన్కి ఎంత యాక్టివ్గా ఉంటాయో అలాగ ఉంటాయి. అంటే అంతగా అతన్ని ఏజ్ని రివర్స్ చేశాడని చెప్తున్నారు. నేనైతే వెళ్ళి చూడలేదు, ఆయన చెప్తుంటే విన్నాను అంతే. సో ఈ విధంగా అతను ఏమంటే, డోంట్ డై, ఐ డోంట్ వాంట్ టు డై, నేను చావడానికి వీల్లేదు అని ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. అలానే ఇంకా చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మరణానికి ముందు జీవితం శాశ్వతం కాదు, మరణం తర్వాత జీవితం శాశ్వతం. అది ఆ వ్యక్తికి అర్థం కాలేదు. ఆ వ్యక్తికే కాదు, ప్రపంచంలో చాలామందికి అర్థం కాలేదు. మనిషి పాపము చేశాడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్యనాశనం. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒకరోజు చావాల్సిందే. నువ్వు ఎన్ని మెడిసిన్స్ మింగినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా, నువ్వు కొండల్లో దాక్కున్నా, సముద్రంలో దాక్కున్నా, ఎక్కడున్నా సరే మరణం నిన్ను ఒకరోజు తడుతుంది. కాబట్టి బిఫోర్ డెత్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఆఫ్టర్ డెత్ ఇట్ ఈస్ పాసిబుల్. యేసు ప్రభు అంటున్నాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? యేసు దగ్గరికి రండి. ఇక్కడున్న మనకు కూడా పైకి చెప్పకపోయినా, బ్రదర్ ఎక్కువ కాలం జీవించాలి, నేను ఎక్కువ కాలం జీవించాలి, నా మనవల్ని మునిమనవల్ని చూడాలనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది, పైకి చెప్పకపోయినప్పటికీ. కానీ చూడొచ్చు, అలాంటి అవకాశం ఉంది. కానీ అవకాశం ఎక్కడుందంటే మరణము దాటాక ఉంది. అది యేసు ఇచ్చే జీవములో ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైనా, అయ్యా నాకు ఆ నిత్య జీవం కావాలి, ఐ వాంట్ లాస్టింగ్ లైఫ్, లాంగ్ లాస్టింగ్ లైఫ్, ఇటర్నల్ లైఫ్, అలాంటి ఇటర్నల్ లైఫ్ మీకు కావాలన్నట్లయితే రండి యేసు ప్రభు దగ్గరికి. యేసు యందు విశ్వాసం ఉంచండి, ఆయన్ను నమ్మండి, ఆయన జీవాన్ని ఇస్తాడు, ఆయన నీలో మరి నిజమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆయన మరణమును జయించి మృత్యుంజయుడిగా లేచాడు. అంటే ఆయన ఇచ్చే జీవం కూడా రేపు నిన్ను మరణం తర్వాత నిత్యత్వములో దేవుడితో నిత్య సుఖములు అనుభవించేటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. ఈ లోకంలో మనకి ఎన్నో డిజైర్స్ ఉంటాయి, ఇది అవ్వాలని. కానీ అసలైన డిజైర్ నువ్వు నేను కలిగి ఉండవలసింది ఏంటంటే, రేపు దేవుడితో నిత్య సంతోషములో నేను ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది, జీసస్. ట్రై హిమ్, యు విల్ నెవర్ ఫెయిల్. యేసు అనే ఒకే ఒక్క మార్గం ఉంది, ఆయన్ని ప్రయత్నించు, నీ విశ్వాసం వ్యర్థము కాదు. సో ఇది పౌలు చెబుతున్న మొట్టమొదటి పాయింట్. యేసు పునరుద్ధానుడు కాకపోతే మన విశ్వాసం అంతా వ్యర్థమైపోయేది. కానీ దేవుడికి స్తోత్రం, యేసు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి మన విశ్వాసము స్థిరము. ఈ విశ్వాసము యేసులో పెట్టుకున్న విశ్వాసము, యేసు మీద ఉంచిన విశ్వాసము, ఇది స్థిరమైనది. యేసు లేచాడన్నమాట ఎంత వాస్తవమో మన విశ్వాసము కూడా అంత బలమైనది, శక్తివంతమైనది. ఇక రెండవ పాయింట్కి వెళదాం. పాపము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. నెక్స్ట్ పాయింట్లో, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మాటను చెప్తున్నాడు. అయ్యా, క్రీస్తు కానీ లేపబడకపోతే మీరింకా మీ పాపములలోనే ఉన్నారు. దీని గురించిన వివరణ చూద్దాం. మనం ఇంకా మన పాపములోనే ఉండడం ఏంటి? అసలు పాపం ఏంటి, మనిషికి దానితో సంబంధం ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ వివరణలోనికి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు చెప్పనివ్వండి. మనుషులమైన మనందరికీ ఒక సమస్య ఉంది. మీరు అంగీకరించినా నిరాకరించినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒక సత్యం ఏంటంటే మనందరికీ ఒక సమస్య ఉంది. అదేంటంటే పాపము. మనందరము పాపం చేత పట్టబడ్డాం. నేను చెప్పటం లేదు, బైబిలే చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. దేవుడు అనుగ్రహించి కృపను కోల్పోయాం. అంటే మనము పాపము చేసి దేవుడి కృపను, దేవుడి మహిమను, దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి మీరందరూ గమనించండి, మన చుట్టూతో ఎంతో పాపం చేస్తుంది. ఆ పాపమంతా మనం చేయకపోయినా ఎంతో కొంత పాపం మనలో కూడా ఉంది. మన చుట్టూ ఎంతో పాపం ఉంది. ఆ పాపమంతా నువ్వు చేస్తున్నావు అని నేను అంటలేదు, కానీ ఎంతో కొంత నువ్వు పాపివే, నేను పాపినే, మనమందరము పాపులమే. అయితే ఇక్కడ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే పాపానికి శిక్ష ఉంది. దేవుడు పాపాన్ని చూస్తూ వదిలిపెట్టడు, పాపానికి శిక్ష వేస్తాడు. బైబిల్ చెప్తుంది పాపానికి శిక్ష మరణము, నిత్య నాశనం అని చెప్తుంది. కాబట్టి మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మనిషికి ఒక సమస్య ఉంది, అది పాపము. ఆ సమస్య తీవ్రత ఏంటంటే
ఆ పాపానికి శిక్ష నరకము, నిత్యనాశనము. ఇప్పుడు మీరే ఆలోచించండి, మనిషిని ఈ పాప బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? మనిషిని ఈ యొక్క శిక్ష నుంచి, నిత్య శిక్ష నుంచి ఎవరు విడిపిస్తారు అనే ప్రశ్నకు జవాబు ఎక్కడ? మీరు ఆలోచించండి. మీ పాపం నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు? నా పాపం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇక్కడ బైబిల్లో ఒక పరిష్కారం రాయబడింది. అదేమిటంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఒక మాట రాయబడింది. చాలా బాగుంటుంది ఆ మాట. ఓపెన్ చేసి చదవడానికి సమయం లేదు, కానీ నేను ఆ మాట చెప్తాను, మీరందరూ గ్రహించండి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూసి ఒక భక్తుడు ఇలా అన్నాడు. యేసు ప్రభుని చూసి చాలా ముచ్చటేసింది ఆయనకి. ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే యేసు ప్రభుని చూసి గొర్రెపిల్ల అన్నాడు. ఏంటి యేసు ప్రభుని గొర్రెపిల్ల అంటావు? ఏం గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల, దేవుడు పంపిన గొర్రెపిల్ల. దేవుడు గొర్రెపిల్లగా యేసును పంపించాడా? ఎందుకు పంపించాడంటే, మనుషులందరూ చేసిన పాపమును బట్టి మనుషులు నరకానికి వెళ్ళాలి, మనుషులు నాశనం కావాలి, దేవుడి ఉగ్రత కింద మనుషులు నలిగిపోవాలి. అలా మనిషి నలిగిపోతే శాశ్వతంగా నరకానికి వెళ్తాడు. కాబట్టి వాళ్ళు నలగకుండా నేను నలగాలని, వాళ్ళు నాశనం అవ్వకుండా నేను నాశనం అవ్వాలని దేవుడు ఒక గొర్రె పిల్లను పంపించాడు, ఆయన యేసు ప్రభు. అందుకే ఆయన గురించి ఏమని చెప్తున్నానంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోబోతున్న గొర్రెపిల్ల. అంటే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే, నీ పాపాన్ని ఆయన నెత్తి మీద వేసుకోవడానికి, నీ పాపాన్ని ఆయన భుజం మీద వేసుకోవడానికి, పూర్తిగా ఆ పాపము యొక్క శిక్ష కింద ఆయన నలిగిపోయి ఆ పాప భారాన్ని భరించి నీకు నాకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను పాపము నుంచి విడిపించడానికి, నీ పాప శిక్షను కొట్టేయడానికి వచ్చాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళ పాపం క్షమించబడుతుంది, వాళ్ళ పాపం నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు. అలాంటి వచనాలు కూడా రెండు నేను మీకు చూపిస్తాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఒక వ్యక్తి పాపం నుంచి బయటకు వస్తాడు. యోహాను 8:24, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ఒకసారి నేను చదువుతాను, గమనించండి. కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. ఇక్కడ ఈ వచనం అర్థం ఏంటంటే, యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్మండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రాకపోతే మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. దిస్ ఈజ్ వెరీ హారబుల్ స్టేట్మెంట్ అనమాట. కానీ ఇందులో చాలా ప్రేమ ఉంది, ఇందులో వాస్తవం ఉంది, ఇందులో సత్యం ఉంది. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, యేసుని విశ్వసిస్తారో, వారు వారి పాపములో చనిపోరు, వారు పాపము నుంచి విడిపించబడతారు. 1 యోహాను 2:2లో ఉన్న మాట కూడా చూద్దాం. 1 యోహాను 2:2. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని 4 ఫుట్ నోట్ కనిపిస్తుంది. ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. హీఈస్ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైపోయాడు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఇలాగా మీలాగా కొంతమంది వచ్చి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, ఇదిగో నేను లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ పాపాలకి మూల్యం చెల్లించడానికి వచ్చాను, మీ పాపాల కొరకు నేను త్యాగమైపోవడానికి వచ్చాను. కాబట్టి మీరుగా నా దగ్గరికి వచ్చారనుకోండి, నా యందు విశ్వాసం ఉంచారనుకోండి, మీ పాపాలు కడిగేస్తాను. పాపాలను బట్టి మీ మీదకి రావాల్సిన శిక్ష ఉంది కదా, ఆ శిక్ష కూడా కొట్టేస్తాను నేను. ఆ శిక్ష నేను భరిస్తా, శిక్ష నుంచి మీకు డెలివరెన్స్ ఇస్తానని చెప్పి యేసు ప్రభు బోధించడం ప్రారంభించాడు. ఈ బోధ విన్న వాళ్ళు ఆకర్షించబడ్డారు. అరే, ఇదేదో బాగుందే, నిజమే, నేను పాపిని కదా, నా పాపమును నేను కడుక్కోలేను కదా, నా పాపము యొక్క శిక్షను నేను తప్పించుకోలేను కదా, ఈయనేదో యేసు ప్రభు అంట, మన శిక్షను ఆయన భరిస్తాడంట, మన పాపాన్ని ఆయన రక్తం కార్చి కడిగేస్తాడంట అని చెప్పి నమ్మటం ప్రారంభించారు. వినాలి, చాలా జాగ్రత్త వినాలి. నమ్మటం ప్రారంభించారు యేసు ప్రభుని. ఏమని నమ్ముతున్నారు? మన పాపాన్ని కడిగేస్తాడు,
మన పాప శిక్షను కొట్టేస్తాడు. ఈయన నమ్ముకుంటే మంచిదని నమ్మడం ప్రారంభించారు. అంతే కదండి. మీరు బాగా అప్పుల్లో ఉన్నారు, ఏదన్నా సడన్గా ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఫైనాన్స్ కంపెనీ పెట్టి అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ రండి, ఫ్రీగా ఇస్తాం డబ్బులు అంటే వెళ్తారా? ఇస్తారా? మీ అప్పులు తీర్చేస్తాం, ఫ్రీగా ఇస్తాం డబ్బులు, లేదంటే లో ఇంట్రెస్ట్కి 10 పైసా ఇంట్రెస్ట్కి ఇస్తామంటే వెళ్తారా? అలానే యేసు ప్రభు వచ్చి, నీ పాపాన్ని నేను కడిగేస్తా, నీ పాపానికి శిక్ష ఉంది, చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది, అది నేను కొట్టేస్తా, నా నెత్తి మీద పెట్టుకుని నేను శిక్ష అనుభవిస్తా, రండయ్యా అనగానే అందరూ ఆయన వెంటబడ్డారు. ఈయన మన పాపాలను విడిపిస్తాడని ఇక ఆయన నమ్మడం ప్రారంభించారు, ఆయన వెంబడించడం ప్రారంభించారు. కొన్ని నెలలు గడిచినాయి, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక యేసు ప్రభు సిలువకి ఎక్కే సమయం వచ్చింది. సిలువకి ఎక్కేటప్పుడు కూడా చెప్పాడు, నేను సిలువకి ఎందుకు ఎక్కుతున్నానో చెప్పనా? మీ పాపాల కోసమే, మీ పాపాల పరిహారం కోసమే. ఇప్పుడు నేను సిలువకెక్కి మీ పాపాలకు పరిహారం చెల్లిస్తాను. నేను ఆ సిలువలో మీ పాపాల శిక్ష అనుభవించి 3వ రోజు తిరిగి లేస్తాను. అంటే దాని అర్థం ఇక మీ పాపాలు పరిహరించబడ్డాయి. నేను ఒక్కసారి 3 రోజులు సమాధిలో ఉండి లేచాను అంటే మీ పాపాలకు పరిష్కారం దొరికినట్టే. ఇక మీ పాపాల్లో మీరు లేరు, మీ పాపాల నుంచి మీరు విడిపించబడ్డారని అర్థం అనగానే వాళ్ళందరూ నమ్మారు. మంచిదయ్యా అనుకున్నారు. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినం అయింది. ఊహించుకోండి, ఇది కూడా ఇమాజినేషనే, జరిగిందని చెప్పట్లేదు, లెటస్ కన్సిడర్ అంటున్నాను. ఒకవేళ ఇలా జరిగిందని అనుకోండి. 3వ దినం శిష్యులు వచ్చి సమాధి చుట్టూ పోగయ్యారు. ఏంటి లెగుస్తాడని? లేకవట్లేదేనా? సర్లే, కొంచెం శిక్ష గట్టిగా ఉందనుకుంటా, కొంచెం లేట్ ఉందేమో, కొంచెంసేపు ఆగుదాం, పనిష్మెంట్ చాలా ప్రాసెసింగ్లో ఉందేమో అని 4 రోజుల తర్వాత వచ్చారు, లెగవలేదు. 10 రోజులైంది, లెగవలేదు. నెల అయింది, లెగవలేదు. 6 నెలలైంది, లెగవలేదు. ఇక వీళ్ళకి అనుమానం మొదలైంది. వీళ్ళకి ఏమంటారంటే, అరెరెరెరే, మన పాప క్షమాపణ ఈయన చేతుల్లో పెట్టాం, మన పాపము నుంచి విడుదల అన్నది ఈయన చేతుల్లో పెట్టాం, ఈయన చేతుల్లో మన జీవితాలు పెట్టాం. ఇప్పుడు ఈయన లెగవకపోతే మన శిక్ష ఎవరు కొట్టేస్తారు? మన పాపాలకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? మన శిక్షను కొట్టివేసేది ఇంకెవరు అనేటువంటి ఆదుర్దాలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన శిక్ష కొట్టేస్తానన్నాడు, శిక్ష కొట్టేస్తానని సమాధిలో పడుకున్నాడు. సమాధి నుంచి లెగవట్లా. 3 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఇక వీళ్ళు అనుకుంటున్నారు, ఈయన చెప్పినవన్నీ ఉత్త మాటలే, ఈయన సమాధి గెలవలేదు అంటే మన పాపాలు పోవు, అంటే మన పాపాల పరిహారం జరగలేదు అనేటువంటి ఆదుర్దాలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మీకు ఒక ఉదాహరణ చెప్తా, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నా కుమారుడి పేరు జాషువా. వాడు 1st క్లాస్ చదువుకుంటున్నాడు. రోజు స్కూల్ బస్సులో వెళ్తాడు అనుకుందాం, లెటస్ కన్సిడర్, ఓకేనా? ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు అనేది వాస్తవమే. స్కూల్ బస్సులో అక్కడే సంజన కూడా చదువుకుంటుంది అనుకుందాం. 10th క్లాస్. సంజన ఏమో 10th క్లాస్, మా వాడేమో 1st క్లాస్. సో స్కూల్ బస్ ఎక్కిన తర్వాత ఒకరోజు సడన్గా ఏడవటం ప్రారంభించాడు మావాడు. ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే, రాత్రి వాడు హోంవర్క్ చేయకుండా ఆటలాడాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ బస్సు ఎక్కగానే టీచర్ అమ్మ గుర్తొచ్చింది. ఇప్పుడు స్కూల్కి బస్సు వెళ్ళగానే గ్రౌండ్లో దించగానే టీచర్ అమ్మ రెడీగా ఉంటుంది, బెత్తం పట్టుకొని స్టిక్ పట్టుకొని రెడీగా ఉంటుంది. జాషువా హోంవర్క్ చేసావా? చేయలేదు, దెబ్బలు పడుతుంది. కాబట్టి బస్సు ఎక్కగానే ఇది గుర్తొచ్చి వాడు ఏడవటం ప్రారంభించాడు. పక్కనే సంజన ఉంది. సంజు చూసి, జాషువా ఎందుకు ఏడుస్తున్నావు? నేను హోంవర్క్ చేయలేదు, 5 pages మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పెండింగ్ ఉన్నాయి, నేను అది చేయలేదు, నన్ను టీచర్ కొడతారు, ఇవాళ నాకు శిక్ష తప్పదు, పనిష్మెంట్ తప్పదు, నా హోంవర్క్ పెండింగ్ ఉందని ఏడుస్తున్నాడు. అప్పుడు సంజన అంది, సరే ఏం భయపడకు, ఇప్పుడు సమయం ఉందిగా, ఇంకా 10 kilometers డిస్టెన్స్ ఉంది, ఇంకా 15 to 20 minutes టైం పడుతుంది మన స్కూల్కి వెళ్ళడానికి, ఓపెన్ చేయి, హోంవర్క్ చేసేయి, సమయం ఉందిగా ఆడంటాడు. నేను ఇంటి దగ్గరే చేయను హోంవర్క్, నన్ను చేయమంటావు. ఇప్పుడు మా ఇంటి దగ్గర మా అమ్మ చేసేది హోంవర్క్, నాకు రాదు చేయడం, ఎవ్రీడే మా అమ్మే చేస్తుంది, నాకు రాదు అసలు, ఈ 5 pagesలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నాకు రాదు అంటాడు. అప్పుడు సంజన అంటది, సరే 2వ ఆప్షన్ ఇస్తాను నీకు, నేను 10th క్లాస్ కదా, నాకు ఇవ్వు, నీ 1st క్లాస్ హోంవర్క్ నేను చేయగలను, నీ పెన్ ఇవ్వు, నీ పెన్సిల్ ఇవ్వు, నీ బుక్ ఇవ్వు, నేను చేస్తానంటే, నిజంగా చేయగలవాను అన్నాడు. చేయగలనరా నాయన, నేను 1st క్లాస్ చదువుకున్నాను, ఇచ్చేయండి. సో తీసుకొని సంజన హోంవర్క్ చేయడం ప్రారంభించింది. 1st పేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది, 2nd పేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. అప్పటికి స్కూల్ దగ్గరికి వచ్చేసింది. 3rd పేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ సంజనకు కూడా ఎక్కట్లా, సాల్వ్ చేయలేకపోతుంది, ఇంకా ఆలోచిస్తుంది, ఇంకా రావట్లేదు, సొల్యూషన్ రావట్లేదు వాటికి. స్కూల్ బస్సు గ్రౌండ్లోకి వెళ్ళింది, దిగే సమయం రానే వచ్చింది. జాషువా ఎగాదిగా చూస్తున్నాడు, ఎవరంకా 10th క్లాస్ అన్నావు, చేసింది లేదు, పెట్టింది లేదు. సో వాడు ఏడవడం ప్రారంభించాడు, ఏడుస్తున్నాడు మరలా. వాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, షీ ప్రామిస్డ్,
ఆమె వాగ్దానం చేసింది కానీ చేయలేకపోతుంది. బస్సు దిగాడు, టీచర్ అమ్మ అడిగింది, చేయలేదన్నాడు, చేయి జాపమంది, దెబ్బలు పడినాయి, 4 దెబ్బలు పడినాయి. ఇక ఏడ్చుకుంటా పక్కనే సంజనక్కుంటే దగ్గరికి వెళ్ళాడు. వై డిడ్ యూ ప్రామిస్? నాకెందుకు వాగ్దానం చేసావు? నువ్వు చేయలేనప్పుడు చేయలేనని చెప్పొచ్చు కదా. నువ్వు చేయలేనంటే స్కూల్ బస్సులో నాకు ఎక్స్ ఇంకొక అన్న తెలుసు, వై ఇంకొక అన్న తెలుసు, వాళ్ళని అడిగేవాడిని. వాళ్ళు నీకన్నా బెటర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు త్వరగా 5 పేజెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ పనిష్మెంట్ నుంచి నన్ను తప్పించేవాళ్ళు. ఈరోజు ప్రయాణంలో నేను మోసపోయాను సంజు అక్క, నిన్ను నమ్మి నేను మోసపోయాను. ఈరోజు నాకు పనిష్మెంట్ పడడానికి కారణం నువ్వు. సేమ్ అదే ఊహించుకోండి, ఏదో నవ్వులాట చెప్పలేదు. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే సేమ్ శిష్యుల పరిస్థితే. శిష్యులు తాము బ్రతికినంత కాలం ఏమి నమ్మారంటే ఈయన్ను నమ్మితే మన పాపానికి విమోచన, ఈయన నమ్మితే ఈయన కార్చిన రక్తములో మన పాపం కడగబడుతుంది, ఈయన నమ్మినప్పుడు మన శిక్ష కొట్టివేయబడుతుంది అని వాళ్ళ నమ్మకం అంతా ఆయనలో పెట్టుకున్నారు, ఆయన శిలువ కార్యంలో పెట్టుకున్నారు. కానీ ఈయనేం చేశాడు? చర్చి లెగవట్లేదు. 6 నెలలైంది అంటే ఈయనే జయించలేకపోతున్నాడు. ఈయన వీళ్ళ పనిష్మెంట్ని కొట్టేయలేకపోయాడు, ఈయన వీళ్ళ యొక్క పాపాన్ని పరిహరించలేకపోయాడు. కాబట్టి శిష్యులకి గుబులు ప్రారంభమైంది. ఇప్పుడు అర్థమైందా పౌలు చెబుతున్న మాట? ఒకవేళ యేసు పునరుద్ధానుడు కానట్లయితే మీరింకను మీ పాపములలోనే ఉండేవారు. ఇప్పుడు అర్థమైందా వచనం? అంటే సంజన హోంవర్క్ చేయలేకపోవటం వల్ల జాషువా ఇంకా పెండింగ్లోనే ఉన్నాడు. జాషువా కొరకు పనిష్మెంట్ వెయిట్ చేస్తుంది, అంటే అది వచ్చి ఇప్పుడు అతని మీద పడబోతుంది. కారణం ఎవరంటే సంజన చెయ్యలేని దాన్ని చేయగలను అని అంది. యేసు చేసినది అలాంటిదే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ సీరియస్నెస్ మనం గమనించాలి. శిష్యులందరూ గలిబిలికి గురయ్యారు. అయ్యో లేవడేంటి, మా పాపాలకు పరిహారము, మా పాపాలకు శిక్ష మేమే అనుభవించాలా అనేటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవునికి స్తోత్రం, అలా జరగలేదు. యేసు చెప్పినట్టుగానే 3వ నాడు మరణమును జయించి మృత్యుంజయుడయ్యాడు, సమాధిని జయించి సింహాసనం ఎక్కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేచాడు. సంజన చెప్పినట్లుగానే ఆ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ టక్కా సాల్వ్ చేసేసింది. ఇక గ్రౌండ్లో బస్ దిగే సమయానికి వాడి చేతిలో బుక్ పెట్టేసింది. వాడు రొమ్ము విరుచుకుంటూ దిగాడు కిందకి, టీచర్ ముందు నుంచొని. కారణం ఏంటి? పనిష్మెంట్ నో మోర్. నన్ను టీచర్ అమ్మ కొట్టే అధికారం లేదా ఆమెకి. కారణం ఏంటంటే హోంవర్క్ ఈజ్ కంప్లీటెడ్. సో అలానే ఈరోజు క్రైస్తవులకు ధైర్యం ఏంటి? మరణించేటప్పుడు క్రైస్తవులు ఎందుకు ధైర్యంగా ఉంటారో తెలుసా? మరణాన్ని కూడా ఒక క్రైస్తవుడు ఆస్వాదిస్తాడు. ఎందుకో తెలుసా? అతడు పాపములో లేడు. యేసు ప్రభువు మృతములో నుంచి లేచాడు. కాబట్టి మరణము ఎదుర్కొంటున్న ఈ క్రైస్తవుడికి ఎంత ధైర్యం అంటే, నేను చస్తాను, చచ్చిన తర్వాత దేవుడు ముందు నుంచుంటే దేవుడు అంటాడు, నీ పాపం కడిగివేయబడిందయ్యా, నువ్వు చేసిన పాపాలన్నీ కొట్టేశాను, క్రీస్తు సిలువలో కొట్టివేయబడినాయి, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని దేవుడు పరలోకానికి మనల్ని పంపిస్తాడు. అందుకే క్రీస్తులో మన విశ్వాసం పెట్టుకోవాలి. ఇక్కడున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మిమ్మల్ని మనవి చేస్తున్నాను, మీ పాపాలు కొట్టివేయబడ్డాయా? మీ పాపముల నుంచి మీరు విమోచించబడ్డారా? బ్రదర్, ఎలా విమోచించబడతాయి? నా పాపం ఎలా కొట్టివేయబడిద్ది? ఒకే ఒక్క సొల్యూషన్, యేసు దగ్గరికి రావాలి. బ్రదర్, యేసుని ఎలా నమ్మమంటావు? యేసు కూడా మనలాంటి మానవుడేగా. యేసు కూడా దగ్గరలో ఈ ఖండంలోనే యెరూషలేములోనే పుట్టి పెరిగింది. ఆయన ఎట్లా నమ్మమంటావు? మనలాంటి మానవుడే కదా, ఆయన ఎలా నమ్మమంటావు? లేదు, మానవ మాత్రుడైన నీకు యేసుకి చాలా తేడా ఉంది. ఆయన నమ్మాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన జాషువా సంజన హోంవర్క్ చేస్తారన్నప్పుడు జాషువా క్వశ్చన్ చేస్తున్నాడు. హోంవర్క్ బుక్ ఇవ్వకుండా క్వశ్చన్లు వేసాడు. ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, అప్పుడు ఇస్తా అన్నాడు. నువ్వు స్టూడెంట్వేగా, నువ్వు కూడా క్లాస్ టీచర్ అని చెప్పి పాఠాలు అంటున్నావుగా, నా ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేస్తావు అంటే యు ఆర్ ఆల్సో నాలాగా నువ్వు ఒక విద్యార్థివే కదా. నేను యూనిఫామ్ వేసుకున్నావు, నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు. నేను టీచర్ చెప్పే మాటలు వినాలి, నువ్వు టీచర్ చెప్పే పాటలు వినాలి. నువ్వేటి సాల్వ్ చేస్తావు అంటే సంజన అంది, ఓరు బుద్ధి లేనోడా, నువ్వు ఫస్ట్ క్లాసు, నేను 10th స్టాండర్డ్, నీకన్నా 10 times విజ్డమ్ నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. అలానే గుర్తుంచుకోండి, యేసు మానవుడు కదా, ఆయనట్ట నా పాప భారాన్ని మోస్తాడు, ఆయన నా పాపానికి మూల్యంగా చెల్లిస్తాడు అని అనుకోవద్దు. యేసు మానవుడైనప్పటికీ ఆయన గాడ్ మ్యాన్, అంటే దేవుడైన మానవుడైన. ఈజ్ గాడ్ ప్లస్ మ్యాన్, అంటే దేవుడు లోకానికి నరుడుగా వచ్చాడు. ఆయన ఒక మానవుడు కాదండి.
మీరు అనుకుంటున్నారేమో ఇక్కడున్న వాళ్ళు, యేసు కూడా ఒక మనిషే కదా అనుకుంటున్నారేమో, యేసు ఒక మహాత్ముడేమో అనుకుంటున్నారేమో, యేసు కేవలం ఏదో 4 మంచి మాటలు మోరల్ స్టోరీస్ చెప్పిన ఒక మామూలు వ్యక్తి అనుకుంటున్నారేమో. కాదు, ఈజ్ ద ట్రూ గాడ్ హూ కేమ్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరములో వచ్చాడు. ఫస్ట్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్కి 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్కి ఎంత తేడా ఉందో, మనుషులమైన మనకి యేసుకి అంతకన్నా వేల లక్షల రెట్లు తేడా ఉంది. కాబట్టి లెట్ us పుట్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. కాబట్టి మన విశ్వాసం ఆయనలో పెట్టాలి, మన విశ్వాసం ఆయన ఎందు ఉంచాలి. కాబట్టి గుర్తుంచుకోండి, క్రైస్తవ విశ్వాసము అన్నది ఒక నాటకం మీద ఆధారపడలేదు, ఒక బోటకం మీద ఆధారపడలేదు. క్రైస్తవ విశ్వాసము అన్నది బలియాగం మీద ఆధారపడి ఉంది. ఎవరి బలియాగం అయ్యా? యేసు సిలువలో చేసిన బలియాగం మీద క్రైస్తవుడి యొక్క విశ్వాసం ఆధారపడి ఉంది. అందుకే క్రైస్తవుడి విశ్వాసం షేక్ అవ్వదు. నేను చేసిన కార్యములను బట్టి కాదు, ఆయన చేస్తున్న కార్యములను బట్టి. జాషువా 10 కిలోమీటర్స్ కాన్ఫిడెంట్గా కూర్చుంటాడు. ఏంటయ్యా నీ కాన్ఫిడెన్స్? సంజనక్క నాకన్నా జ్ఞానవంతురాలు, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి నా యొక్క హోంవర్క్ని కంప్లీట్ చేస్తుంది ఫర్ షూర్. యేసు దేవుడు, ఈ లోకానికి దేవుడుగా వచ్చాడు, మానవుడిగా వచ్చినప్పటికీ ఆయన దేవుడు. కాబట్టి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే, అవర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు కూడా ఈ సమయంలో, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు కడిగేది, నా పాపముల యొక్క శిక్షను తప్పించేది నీ సిలువ కార్యము అని నమ్ముతున్నాను అని నమ్మితే నీ శిక్ష కొట్టివేయబడిద్ది, నీ పాపం నుంచి నువ్వు కడగబడతావు, దేవుడు నిన్ను పరలోకానికి రాణిస్తాడు. ఇదే క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ. అర్థమైంది కదా అండి? మొదటి పాయింట్లో మనం నేర్చుకుంది ఏంటంటే, మన విశ్వాసము యేసు అనే వ్యక్తి మీద. రెండవది, మన నమ్మకము యేసు చేసిన బలియాగము మీద. అందుకే మన విశ్వాసం నిలకడైన విశ్వాసం. ఇక 3వ పాయింట్కి వెళదాం. 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. జీవితము. 32వ వచనం, అంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ పాయింట్తో మనం ముగించుకుంటాం. మొదటి 2 పాయింట్స్ మీరు గమనించినట్లయితే, పాపము విశ్వాసము అనే ఈ 2 పాయింట్స్ జీసస్ రిజరక్షన్తో లింక్ అయి ఉన్నాయి. విశ్వాసము, పాపము అనే ఈ 2 విషయాలు యేసు క్రీస్తు పునరుద్ధానముతో లింకప్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు 3వది జీవితము అనేటువంటి పాయింట్ మన పునరుద్ధానముతో లింకప్ చేసి మాట్లాడుతున్నాడు. మనిషి పునరుద్ధానముతో లింక్ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితము. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, లోపల మీరే జవాబిచ్చుకోండి. వాట్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ యువర్ లైఫ్? మీ జీవిత ప్రణాళిక ఏంటి? ఎవరినైనా మీరు అడగండి, మీ జీవితం యొక్క ప్లాన్స్ ఏంటి, ప్రణాళిక ఏంటి, ఏమవ్వాలనుకుంటున్నారు అంటే మెజారిటీ 95% అబోవ్ అందరూ ఏం చెప్తారంటే, బ్రదర్ 10 ఇయర్స్లో నా ఎయిమ్ అది, నెక్స్ట్ 15 ఇయర్స్లో నా ఎయిమ్ ఇది, నేను ఇది అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఇది నా టార్గెట్, ఇది నా గోల్, నేను ఇది అవుదాం అనుకుంటున్నాను, ఇది సాధిద్దాం అనుకుంటున్నానని చెబుతారు. అవన్నీ మీరు గమనిస్తే అవి వారి యొక్క మరణం వరకే ఉంటాయి. అవి మరణం వరకే ఉంటాయి. ఎవరు తమ ప్రణాళికను, తమ ప్లాన్ను మరణం తర్వాత ఏంటో చెప్పరు, అసలు దాని గురించి ఆలోచించరు. మరణం తర్వాత గురించి అసలు ఏమాత్రం ఇసుమంతైన వారికి అసలు ఆలోచన ఉండదు, ప్రణాళికలు ఉండవు. అంటే నా పాయింట్ ఏంటంటే, మనిషి వేసుకునే ప్రణాళికలన్నీ సమాధితోనే సమాధైపోతాయి. సమాధి వరకే ప్రణాళికలు వేస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ బైబిల్ నేర్పించేది ఏంటంటే, సమాధికి అవతల ఉన్న జీవితాన్ని లెక్కలోకి తీసుకోవాలి, దాని కొరకు ఆలోచించాలనేది మనకి పౌలు, దేవుడు నేర్పిస్తున్నారు. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, లైఫ్ ఈజ్ నాట్ ఎండింగ్ ఎట్ ద డెత్. అంటే జీవితము అనేది మరణముతో ముగియటం లేదు, సమాధితో అది ముగించబడటం లేదు అనేది పౌలు చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా చెప్తూ, అంటే ఏంటి, మరణం తర్వాత జీవితం ఏమి ఉండదా?
మరణం తర్వాత ఇక జీవితం ఏమి ఉండదా? అయితే ఇంకెందుకు ఈ కష్టపడటం, ఇంకెందుకు ఈ సభలో, ఇంకెందుకు ఈ వాక్యం, ఇంకెందుకు ఈ పాపానికి దూరంగా ఉండడం, ఇంకెందుకు దేవుడికి భయపడటం, చనిపోయిన తర్వాత జీవితం ఉండదు అంటున్నారు కదా, సరే రండి తాగుదాం తిందాం అంటున్నాడు పౌలు. తాగుదాం తిందాం అంటున్నాడు పౌలు. అంటే మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం. మరణం తర్వాత జీవితం లేదు అన్నప్పుడు అడ్డదిడ్డంగా బతుకుదాం, ఎలా పడితే అలా బ్రతుకుదాం, లెక్కడికి ఎవడన్నాడు. అంటే ఇక్కడ మనకేం తెలియజేస్తుందంటే, మెనీ పీపుల్ థింక్ దట్ దేర్ ఎగ్జిస్టెన్స్ విల్ బి సీజ్డ్ సూన్ ఆఫ్టర్ డెత్, బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ. వారి ఉనికి సమాధితో ఆగిపోతుంది అనుకుంటారు. కాదు, సమాధి తర్వాత కూడా నీ ఉనికి ఉంటుంది, నీ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఎవరైతే సమాధి తర్వాత ఉండే జీవితం గురించి ఆలోచించారో వాళ్ళు రెక్లెస్గా జీవిస్తారు. వాళ్ళ శరీరం ఏది అడిగితే తీస్తారు, ఏది చూడాలంటే వాళ్ళు చూస్తారు, ఎలా ఆలోచించాలని ఆలోచిస్తారు, ఎలా పడితే అలా సంపాదిస్తారు, ఎలా ప్రవర్తించాలంటే అలా ప్రవర్తిస్తారు. ఒక లెక్క ఉండదు వాళ్ళకి, దేవుడి భయం ఉండదు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మరణం వరకే జీవితం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మరణం తర్వాత జీవితం ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకి నేను లెక్కప్ప చెప్పాలి అనే భయం ఉండదు. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటాడంటే వి షుడ్ లివ్ ప్యూర్లీ అండ్ పర్పస్ఫుల్లీ. మనము పరిశుద్ధముగా జీవించాలి, అలానే మరణము తర్వాత జీవితము ఉంది అనే ఉద్దేశంతో జీవించాలి, ఒక కాన్షియస్ మైండ్తో జీవించాలి. మన జీవితము అనేది బియాండ్ డెత్, మరణం తర్వాత కూడా ఉంది అనేటువంటి అనుభవంతో జీవించాలి. ఇక్కడ మీరు తర్వాత చదువుకోండి, 30 నుంచి 32 వచ్చిన వరకు తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. ఇక్కడ పౌలు ఏమంటాడంటే ఇదిగో మరణం తర్వాత జీవితం లేకపోతే నాకెందుకు ఇన్ని కష్టాలు అంటే, పౌలు చాలా కష్టాలు పడ్డాడు, చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఎంతోమంది పౌలుని చంపడానికి ప్రయత్నించారు. అనేక సార్లు చావు త్రుటిలో తప్పింది చావు. ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా పౌలు? యేసు ప్రభు గురించి బోధించినందుకు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పినందుకు, యేసు ప్రభు నమ్ముకోండి మీ పాపాల నుంచి మీరు విడిపించబడతారు అని చెప్పినందుకు పౌలు బహుగా కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. అంటాడు అయినప్పటికీ, అంటే ఇక్కట్లలో, శ్రమల్లో, బాధల్లో, కష్టములో, చావు వచ్చినప్పటికీ నేను యేసు పరిచర్య ఎందుకు చేశానో తెలుసా? మీకు కూడా అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఉండొచ్చు, ఎందుకు క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ సేవకులు వద్దు అన్న యేసుప్రభు గురించి చెప్తారు, మా ఇంటికి రావద్దన్నా సరే, చీగొట్టినా చేదరించుకున్నా యేసు గురించి చెప్తారు, యేసు పాప పరిహారి అంటారు, పాపం నుంచి విడిపిస్తాడంటారు, యేసే మోక్షానికి మార్గం అంటారు. మేము వద్దని చెప్తున్నాం కదా, అయినా చెప్తారేంటి? కొన్నిసార్లు వద్దనుకున్నా చేదరించినా చెప్తారు, చంపుతామని బెదిరించినా, చివరికి చావగొట్టినా కూడా మరలా వచ్చి యేసు ప్రభు గురించి చెప్తారేంటి అనే అనుమానం మీకు కలిగి ఉండొచ్చు. ఎందుకు అలా చెప్తారు అని. మీరు 2000 సంవత్సరముల సంఘ చరిత్రను చూసినట్లయితే, 2000 సంవత్సరముల క్రైస్తవ చరిత్రను మీరు చూసినట్లయితే మనకు అర్థమైంది ఏంటంటే, క్రైస్తవ చరిత్ర చంపబడిన చరిత్ర. 2000 సంవత్సరముల చరిత్ర అంతా మీరు చూస్తే, 2000 సంవత్సరముల క్రైస్తవ చరిత్ర మీరు చూస్తే, క్రైస్తవ చరిత్ర చంపబడిన చరిత్ర. చంపిన చరిత్ర కాదండోయ్, చంపబడిన చరిత్ర. సో చరిత్ర చూస్తే క్రైస్తవ చరిత్ర ఎలా ఉంటుందంటే హింసించబడిన చరిత్ర. అంటే క్రైస్తవులది హింసించబడిన చరిత్ర, హింసించిన చరిత్ర కాదు. క్రైస్తవులది దూషించబడిన చరిత్ర, దూషించిన చరిత్ర కాదు. క్రైస్తవులది చెరసాలకు వెళ్ళిన చరిత్ర, చెరసాలకు పంపిన చరిత్ర కాదు క్రైస్తవులదే. కానీ ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో, క్రిస్టండంలో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ ఎలా ఉంది అంటే, క్రైస్తవులే ఏమంటున్నారంటే మమ్మల్ని హింసిస్తారా చెప్పండి, మేము మిమ్మల్ని హింసిస్తాం, మమ్మల్ని కొడతారా మిమ్మల్ని కొడతాం, మమ్మల్ని దూషిస్తారా మిమ్మల్ని దూషిస్తాం, మమ్మల్ని జైలు పంపుతారా మిమ్మల్ని పంపుతాం అనేటువంటి మూమెంట్ ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచంలో స్టార్ట్ అయింది. ఇది క్రైస్తవ్యము కాదు, ఇది క్రీస్తు నేర్పించినది అసలే కాదు. క్రైస్తవ్యానికి అసలు ఇలాంటి పోకడ మంచి పద్ధతి కాదు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, పౌలు వీటన్నిటిని ఎదుర్కొంటున్నాడు, వీటన్నిటిని ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే అతనికి ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవులు బోధకులు, క్రైస్తవ పాస్టర్లు ఎందుకండి తిట్టినా, కొట్టినా, చావగొట్టినా యేసు గురించే ఎందుకు చెప్తారు అంటే, క్రైస్తవులకు ఒక విషయం తెలుసు, క్రైస్తవ పాస్టర్లకు ఒక విషయం తెలుసు, ఈ జీవితం శాశ్వతం కాదు. 60-70 సంవత్సరాల జీవితం శాశ్వతం కాదు. ఇది అయిపోయిన తర్వాత దేవుడి రాజ్యములో మనం ఉండాలి. నిత్యము పాపము, చీకటి, నేరము, ఘోరము, కన్నీళ్లు, బాధలు
హింసలు లేనటువంటి నిత్య సుఖములు ఉండేటువంటి పరలోక రాజ్యం మనం చేరాలి. అలా చేరాలంటే మరణించక ముందే ప్రతి మనిషి యేసు దగ్గరికి రావాలి. మరణించక ముందే యేసు దగ్గరికి రావాలి. ఫస్ట్ 2 పాయింట్స్ చెప్పాను కదా. ఒక వ్యక్తి యేసు యందు విశ్వాసం ఉంచాలి, ఒక వ్యక్తి యేసు చేసిన కార్యమందు విశ్వాసం ఉంచాలి. అది ఎప్పుడో తెలుసా? బిఫోర్ డెత్, బిఫోర్ యు డై. నువ్వు మరణించక ముందు యేసు యందు విశ్వాసం ఉంచాలి, మరణించక ముందు యేసు చేసిన కార్యాన్ని నమ్మాలి. అలా నమ్మితే ఆ వ్యక్తికి పరలోకము నిత్యరాజ్యము దొరుకుతుంది. ఈ విషయం క్రైస్తవ సేవకులకు తెలుసు కాబట్టి వద్దన్నా చేదరించుకున్న వారు చెప్పటం ఆపరు. ఎందుకంటే సమస్త మానవాళి వినవలసినటువంటి ఒక గొప్ప వార్తది. దిస్ ఈజ్ ద ట్రూత్ అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ యూ కెన్ ఎవర్ బిలీవ్. ఇది సత్యము, ఇదే సత్యము. నువ్వు నమ్మగలిగినటువంటి అసలైన సత్యం ఇదే. కాబట్టి ఇక్కడున్న ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని ఓ మాట్లాడుతున్నాను. విల్ యూ కమ్ టు జీసస్? ఈరోజు నువ్వు యేసు దగ్గరికి వస్తావా? నేను యేసు పేరిట ఉన్న మతం దగ్గరికి రమ్మంటలేదు, యేసు దగ్గరికి రమ్మంటున్నాను. క్రైస్తవ్యాన్ని చూడమంటలేదు, క్రీస్తు చేసిన సిలువ కార్యాన్ని చూడు. నీకు రక్షణ కలుగుతుంది, నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఈరోజు నువ్వు యేసు దగ్గరికి వస్తే యేసు నిన్ను విడిపిస్తాడు. మరణం తర్వాత ఉండబోయేటువంటి నిత్య జీవాన్ని యేసు ప్రభు ఇస్తాడు. కానీ అది మరణించే లోపు నిర్ణయించుకోవాలి. బిఫోర్ యూ డై యూ షుడ్ డిసైడ్ యువర్ డెస్టినీ త్రూ క్రైస్ట్. ఓన్లీ క్రీస్తు ద్వారానే నీ యొక్క నిత్యత్వము నిర్ధారించబడుతుంది. కాబట్టి నేను యేసు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది బ్రదర్? నేను యేసుని నమ్మితే ఏం జరుగుతుంది బ్రదర్? ఆయన జీవము కాబట్టి నువ్వు కూడా మరణము అనే లోయలోనికి వెళ్ళినప్పటికీ రేపు లేచి దేవుడి దగ్గరికి పరలోకానికి వెళతావు. ఆయన బలియాగమును నమ్మావు కాబట్టి ఆయన బలిలో నీ పాపము యొక్క బలి ఇవ్వబడింది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. కాబట్టి నీ పాపం కొట్టివేయబడుతుంది. నువ్వు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు చూసి అంటాడు, నీలో పాపము లేదు, నువ్వు పరలోక వారసురాలవు, పరలోక వారసుడువు అని నిన్ను లోపలికి పంపిస్తాడు. బ్రదర్, నేను యేసుని నమ్మకపోతే ఏం జరుగుతుంది? చేదుగా ఉండొచ్చు, కానీ సత్యం ఇదే. నేను యేసుని నమ్మకపోతే ఏం జరుగుతుంది? మరణించిన తర్వాత యేసు లేని స్థలము నిత్య నాశనము, నరకమునకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను కూడా జీవము అని అనలేదు, నేనే జీవము అన్నాడు. అంటే ఒకడు తండ్రి యొద్దకు రావాలంటే నేనే మార్గం అన్నాడు. నేనిచ్చేదే జీవం, ఇక నాకు బయట జీవము లేదు. అంటే యేసు దగ్గరికి ఎవరు రారో వారు జీవాన్ని పొందుకోలేరు. వారు మరణించిన తర్వాత దేవుడికి దూరస్తులైపోవాలి, భయంకరమైన శిక్షకు వారు గురి కావాలి. పునరుద్ధానము మనకి తెలియజేసేటువంటి వార్త. ఇది ఒక ఉషోదయం, ఇది ఒక ఉదయం లాంటిది, ఇది ఒక తేజో సంబంధమైన విషయం, ఇది పరసంబంధమైన విషయం. ఈరోజు నువ్వు యేసు దగ్గరికి వస్తే నీకు రిజరక్షన్ అంటే పునరుద్ధానము లభిస్తుంది, నువ్వు దేవుడితో ఉంటావు. చివరిగా వచనం చదివి ముగించేద్దాం. 58వ వచనం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైనడి. చివరిగా పౌలు అంటున్నాడు, క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, డిసప్పాయింట్ అవ్వద్దు. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. క్రైస్తవులారా, కష్టపడండి, శారీరకంగా కష్టపడండి, మీ ధనాన్ని దేవుడికి ఇవ్వండి, మీ బలాన్ని దేవుడికి ఇవ్వండి, మీ సమయాన్ని దేవుడికి ఇవ్వండి. మీరు దేవుని సంఘంలో ఎలా వాడబడగలరో అలా వాడబడండి. దేవుడి కొరకు అహర్నిశలు కష్టపడి మీరు చేయగలిగిన పని చేయండి. మీకు ఇవ్వబడిన తలాంతుని దేవుని కొరకు వాడండి. ఒకరోజు అది వ్యర్థము కాదు. రేపు రిజరక్షన్లో నువ్వు మహిమ శరీరముతో లేచినప్పుడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. పునరుద్ధానము ఉంది, ప్రతి ఫలము కూడా ఉంది. కాబట్టి క్రైస్తవుడా, కష్టపడు, దేవుడి కొరకు జీవించు. మరణం ముందు జీవించే కష్టానికి మరణం తర్వాత ఫలం ఉంది అని దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఒక్క మాట ప్రార్థన చేయండి. ఒక మతాన్ని నమ్మొద్దు, ఒక శాఖను నమ్మొద్దు, ఒక సిద్ధాంతాన్ని నమ్మొద్దు. యేసు అనే వ్యక్తిని నమ్మండి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు అనే వ్యక్తిని నమ్ముతావా? ఏముందయ్యా యేసులో? యేసులో జీవముంది. ఎలా చెప్పగలవయ్యా? చనిపోయినా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన మృత్యుంజయుడు. కాబట్టి ఈరోజు యేసు దగ్గరికి వస్తే ఆయన జీవం ఇస్తాడు. ఆయన్ని ఎందుకు నమ్మాలయ్యా? ఆయనే నీ పాపముల కొరకు పరిహారం చెల్లించాడు.
కాబట్టి ఈరోజు ఆయన నమ్మితే నీ పాపం క్షమించబడుతుంది, నీ శిక్ష కొట్టివేయబడుతుంది, నిత్య జీవం పొందుకుంటావు. మహాపరిశుద్ధుడు మహాగణుడైన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈరోజు నీ వాక్యం వినే భాగ్యం వీరికి ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. పునరుద్ధానపు శక్తి వీరిని తాగునట్లు సాయం చేయండి. పునరుద్ధానంను వీరు నమ్మునట్లు సాయం చేయండి. పునరుద్ధానుడైన యేసును వీరు నమ్మి విశ్వసించినట్లు సాయం చేసి కార్యం జరిగించుకోమని యేసు నామ పేరటి మనవులు అడిగి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్.